నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 4ది పోయిటరీ చూసాము. ఇప్పుడు మనం ప్రోజ్లో ఏదైతే ద లాటరీ టికెట్ అనే లెసన్ ఉందో అది చూద్దాము. ఇక్కడ మనకి అబౌట్ ది ఆథర్ ఇచ్చారు. సో ఆథర్ నేమ్ ఆంటన్ చెకావ్. ఇతను రష్యాలో పుట్టినారనమాట. ఎక్కడ జనవరి 29th రోజు 1860లో. తర్వాత ఎక్కడ చనిపోయినారంటే జర్మనీలో చనిపోయినారు జూలై 15th 1904లో. ఇతని ప్రొఫెషన్ ఏంటంటే రష్యన్ ప్లే రైటర్, short story writer and physician. Next, literary contribution renowned for concise, realistic short stories and plays. నోటబుల్ వర్క్స్. సో ఇలా ఈయన రాసిన ఏవైతే బుక్స్ ఉన్నాయో అందులో ఏవి ఎక్కువ పేరు చెందినాయి అంటే ద చెర్రీ ఆర్కర్డ్, ద సీగల్, ద లేడీ విత్ ద డాగ్, ద లాటరీ టికెట్. Writing style focuses on human nature, irony and life's complexities, often minimalistic in style. Legacy, pioneer of modern short stories, works are still studied and appreciated worldwide. సో ఇక్కడ మనకి ఈ ఇచ్చిన ఏదైతే ఆథర్ గురించి ఉందో ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా ఇలానే ఇంట్రడక్షన్ రాసి అబౌట్ ద ఆథర్ అని చెప్పి ఇది రాస్తే కంపల్సరీగా ఫుల్ మార్క్స్ అనేటివి వస్తాయి. సో ఇప్పుడు మనం క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో అవి చూద్దాము. సో ఫస్ట్ మనకి ఇవాన్ డిమిట్రిచ్ ఉన్నారు, ఒక పర్సన్. సో ఇతను మిడిల్ క్లాస్ పర్సన్ అనమాట. విత్ హిజ్ మోడెస్ట్ లైఫ్ బట్ హిజ్ గ్రీడ్ అండ్ ఇమాజినేషన్ లీడ్ టు డిస్కంటెంట్మెంట్. సో ఇతను ఏదైతే మిడిల్ క్లాస్ పర్సన్ ఉండో బట్ ఇతను ఏదైతే గ్రీడ్ వల్ల ఈ స్టోరీలో ఇతనికి ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ మాషా. సో మాషా ఎవరైతుందో ఆమె ఇవాన్ వాళ్ళ వైఫ్. సో ఇవాన్స్ వైఫ్ who also becomes consumed by dreams of wealth. సో డబ్బుల మీద చాలా ఆశ ఉండే అంట ఈమెకి. అండ్ ఈవెన్చువల్లీ డిస్ట్రెస్ హర్ హస్బెండ్. సో ఆ ఆశ వల్ల హస్బెండ్ని కూడా నమ్మలేకుండా పోయిందంట లాస్ట్కి. సో కోర్ మీనింగ్, ఇందులో ఏం మీనింగ్ ఉంది? ఆంటన్ చెకావ్స్ ద లాటరీ టికెట్ ఈస్ ప్రొఫౌండ్ షార్ట్ స్టోరీ దట్ ఎగ్జామిన్స్ హ్యూమన్ ఎమోషన్స్, డిజైర్స్ అండ్ ఫ్రెజిలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్ వెన్ టెస్టెడ్ బై ఎక్స్టర్నల్ టెంప్టేషన్స్ లైక్ వెల్త్. The story captures universal themes like greed, discontent and the dangers of excessive daydreaming. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆంటన్ చెకావ్ ఏదైతే లాటరీ టికెట్ రాశారో అది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట, హ్యూమన్ ఎమోషన్స్, వాళ్ళ కోరికలు, ఇంకా ఎంత ఫ్రెజైల్ అంటే ఏంది, ఎంత సున్నితంగా ఉంటాయి రిలేషన్షిప్స్ అనేటివి. ఒక చిన్న టెంప్టేషన్ అంటే ఏంటంటే ఆశ. సో ఇప్పుడు మనిషికి డబ్బు అనే ఆశ వస్తే ఎంత మంచి రిలేషన్షిప్ అయినా ఎలా స్పాయిల్ అవుతుంది అనేది ఈ లాటరీ టికెట్లో ఎక్స్ప్లెయిన్ చేశారంట. సో ఇప్పుడు మనం చూద్దాం ఏం ఎక్స్ప్లెయిన్ చేశారో. సో ఎసెన్స్ ఆఫ్ స్టోరీ అంటే మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ రాసి అబౌట్ ద ఆథర్ రాసి ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అని రాసి ఈ ఎక్స్ప్లెనేషన్ని రాయండి. The story begins with Ivan Dimitrich, a middle class man who is satisfied with his life. సో స్టోరీ ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఇవాన్ అనే ఒక మిడిల్ క్లాస్ పర్సన్, అతని లైఫ్తోని ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉన్నాడనమాట. హీ సిట్స్ ఆన్ హిస్ సోఫా అండ్ రీడింగ్ ది న్యూస్ పేపర్ ఆఫ్టర్ సప్పర్. సో నైట్ ఫుడ్ తిన్న తర్వాత అతను సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ రీడ్ చేస్తున్నాడంట. హిజ్ వైఫ్ మాషా రిమైండ్స్ హిమ్ టు చెక్ దేర్ లాటరీ టికెట్. సో అట్లా న్యూస్ పేపర్ చూసేటప్పుడు అప్పట్లో న్యూస్ పేపర్లోనే నంబర్ వస్తున్నాయి అనమాట లాటరీ టికెట్ని. సో మాషా ఏమన్నది, మీరు ఎట్లైనా న్యూస్ పేపర్ చదువుతున్నారు కదా, సో మన లాటరీ టికెట్ నంబర్ ఏమన్నా ఉందా చూడండి అని చెప్పిందంట. ఇవాన్ డిస్మిసెస్ ది ఐడియా స్కెప్టికల్ అబౌట్ ద లాటరీస్ అవుట్కమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫస్ట్ మాషా అలా చూడమనగానే ఇవాన్ ఇగ్నోర్ చేసిండే అంట. లైక్ మనకేంది లాటరీ వచ్చేది ఏంది అని చెప్పి అతను పట్టించుకోలేదంట. ఇంకా లాటరీ అవన్నిట్లో అతనికి ఎక్కువ నమ్మకం ఉండదంట. హౌఎవర్ యాజ్ he లుక్స్ అట్ ది నంబర్స్. సో ఏమనుకున్నాడంట, సరేలే ఏముంది చూద్దాం ఒకసారి అని చెప్పి ఒకసారి నంబర్స్ చూస్తున్నాడంట. He realizes that the series on their ticket matches the winning series in the newspaper. సో ఏదైతే వాళ్ళ దగ్గర న్యూస్ పేపర్లో ఉన్న సిరీస్ అంటే ఒక 10 digits నంబర్ ఉందనుకోండి, అది ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న నంబర్ సేమ్ ఉందంట. అట్ దిస్ మూమెంట్ ఇవాన్ అండ్ మాషా ఆర్ ఓవర్వెల్మ్డ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు అది చూడగానే చాలా సంతోషపడినరంట, ఇంకా ఎక్సైట్మెంట్ ఫీల్ అయినరంట. అండ్ స్టార్ట్ డ్రీమింగ్ అబౌట్ దేర్ పాసిబుల్ ఫార్చ్యూన్. సో ఆ డబ్బులు ఇంకా కూడా రాలేవు, అప్పుడే వాళ్ళు డ్రీమ్స్ అనేటివి చూడడం స్టార్ట్ చేసేసినారంట ఆ డబ్బుల గురించి. దే ఇమాజిన్ విన్నింగ్ 75,000 rubles, an enormous sum of money at the time. సో 75,000 రబుల్స్ ఒకేసారి అంత మనీ రావడం అనేది వాళ్ళు ఇమాజిన్ చేసుకొని ఇంకా డే డ్రీమింగ్ చేయడం స్టార్ట్ చేసినారంట.
Their minds are filled with grand visions of estates, foreign travels and luxurious lifestyle. సో ఏమవుతుంది, వాళ్ళు ఏమన్నా ఇల్లులు కొనుక్కోవడము, బంగ్లాలు కొనుక్కోవడము, ఇంకా ఫారెన్ ట్రిప్స్ ఎలా వేయాలి, పెద్ద ఇల్లు కట్టుకొని మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పి మొత్తం అన్నీ ఆలోచిస్తూ ఉన్నారంట, డ్రీమ్ చేస్తున్నారంట వాళ్ళు. ఇవాన్ ఫ్యాంటసైజెస్ అబౌట్ బయింగ్ అండ్ ఎస్టేట్. సో ఒక ఇల్లు కొనుక్కోవడము, లేదంటే ఏదైనా ఎగ్జాటిక్ లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా లివింగ్ ఫ్రీ ఆఫ్ వర్క్, అంటే ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మనకు ఆ డబ్బులు ఉంటే బతికేస్తాం మనము అని చెప్పి అనుకుంటున్నారంట. తర్వాత మాషా ఏం చేస్తుందంట, తను కూడా చాలా కంఫర్టబుల్గా, అంటే ఎలా బతకొచ్చు ఫ్రీడమ్తోని, ఇండిపెండెన్స్తోని, ఇంకా మనం ఆ డబ్బులు వచ్చినాయి నాకు అంటే, తను తీసిన లాటరీయే కాబట్టి తను ఇంకా ఓవర్గా డ్రీమ్ చేస్తుందంట ఆ మనీ గురించి. However, as their imaginations run wild, darker emotions begin to surface. సో వాళ్ళు ఇంకా థింక్ చేస్తూ ఇంకా ఓవర్ డీప్ థింకింగ్ చేస్తున్నారంట. అంటే ఇంకా ఆ డబ్బులు ఇంకా వచ్చేసినాయి, ఇంకా వాళ్ళు అవి వాడేస్తున్నట్టే ఫీల్ అయిపోతున్నారంట. ఇవాన్ స్టార్ట్స్ టు సస్పెక్ట్ దట్ మాషా వుడ్ హోల్డ్ ద మనీ ఫర్ హర్ సెల్ఫ్ ఆర్ స్పెండ్ ఇట్ ఫ్రివోలస్లీ. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇవాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్, ఆయన ఇప్పుడు స్టార్ట్ చేసిండంటే ఇంకా వాళ్ళ వైఫ్ మీద డౌట్ పడడం. ఏం డౌట్ పడుతున్నాడు, లైక్ ఇప్పుడు తను తీసిన లాటరీ కాబట్టి వచ్చిన డబ్బులు మొత్తం తన హక్కులా అని చూస్తుందేమో, నాతో షేర్ చేసుకోదేమో అని చెప్పి అతను ఇంకా డిఫరెంట్గా, అంటే డార్క్గా థింక్ చేయడం స్టార్ట్ చేసిండంట. He imagines her locking the money away and begrudging him even a small portion of it. సో అవి ఆమె డబ్బులు కాబట్టి మొత్తం తను ఆమె దగ్గరనే పెట్టేసుకొని నాకు ఒక్క సింగిల్ రూపీ కూడా ఇవ్వను అని అంటదేమో అని చెప్పి అలా థింక్ చేయడం స్టార్ట్ చేసిండంట ఇవాన్. సిమిలర్లీ మాషా బిగిన్స్ టు రీసెంట్ Ivan, thinking he would waste the money on unnecessary luxuries or keep it away from her. సో మాషా ఏమనుకుంటుంది, ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన తర్వాత నా హస్బెండ్ మొత్తం తీసేసుకుంటాడేమో, నన్ను దేనికి ఖర్చు పెట్టనియడేమో, అతనే అన్ని లగ్జరీస్ అన్నీ కొనుక్కుంటాడేమో అని చెప్పి తను కూడా నెగటివ్గా థింక్ చేయడం ఆలోచిస్తుంది. దిస్ గ్రోయింగ్ డిస్ట్రస్ట్ క్రియేట్స్ టెన్షన్ బిట్వీన్ దెమ్ అండ్ దే బిగిన్ టు సీ ఈచ్ అదర్ యాజ్ గ్రీడీ అండ్ సెల్ఫిష్. సో ఇలా ఒకరి మీద ఒకరు డౌట్ పడుతూ ఒకరినొకరు చూసుకుంటున్నారంట. చాలా గ్రీడీ అంటే లాల్చీ అనమాట. సో అట్లా ఒకరి మీద ఒకరు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండే కదా, వాళ్ళు షేర్ చేసుకుని వీటిని ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు కదా, అలా కాకుండా ఒకరి మీద ఒకరు సస్పెక్ట్ చేసుకుంటూ మాటలు అనుకుంటూ మనసులో అనుకుంటున్నారు. సో అలా ఒకరినొకరు ట్రస్ట్ లేదనమాట ఆ సిచ్యువేషన్కి డబ్బులు రాగానే. The turning point comes when Ivan finally checks the complete ticket number and realizes that it does not match the winning ticket. సో ఒకసారి మళ్ళీ చూద్దాం మనం టికెట్ నెంబర్ సేమ్ ఉందా లేదా అని చెప్పి ఇవాన్ ఒకసారి అలా అనుకొని ఏం చేశాడంటే చూశాడంట. సో అలా చూడంగానే ఏమైందంట, అది సేమ్ లేదంట. సో లేకపోయేసరికి అంటే ఇప్పుడు మొత్తం వాళ్ళు డ్రీమ్ చేసిందంట వేస్టే కదా. అతను మొత్తం కంప్లీట్గా చూడకుండా స్టార్టింగ్ ఒక 4-5 నెంబర్స్ 8 నెంబర్స్ సిమిలర్ ఉండగానే గెలిచేసినామని ఫీల్ అయిపోయినారు వాళ్ళిద్దరు. నెక్స్ట్, ద డ్రీమ్ ఆఫ్ విన్నింగ్ ద లాటరీ వ్యానిషెస్ ఇన్ అన్ ఇన్స్టాంట్. సో అది చూడంగానే ఇంకా మొత్తం వాళ్ళ డ్రీమ్స్ అన్నీ వ్యానిష్ అంటే డిసపియర్ అయిపోయినాయంట. బోత్ ఇవాన్ అండ్ మాషా ఆర్ లెఫ్ట్ ఫీలింగ్ ఫులిష్ అండ్ resentful. The illusion of wealth which had brought them joyful and excitement now leaves them dissatisfied and bitter about the modest lives. సో వాళ్ళ చూడంగానే ఇంకా చాలా బాధపడినారంట, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కదా అన్నీ పోయినాయి అని చెప్పి ఇంకా అలానే సాడ్ అయ్యి ఇంకా మర్చిపోయినారంట దాని గురించి. సో ఇందులో మనకు మెయిన్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేసినారు ఈ స్టోరీలో, గ్రీడ్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. సో మనకి ఒకవేళ లాల్చీ పని ఉంటే మనము ఎలాంటి దారులు అంటే ఎలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసినారు కదా. లైక్ ఇప్పుడు వాళ్ళ గ్రీడ్తోని వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఒకరినొకరు సస్పెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో మనకి ఆ లాల్చీ పని అనేది అస్సలు ఉండకూడదు, అత్యాశ అనేది లైఫ్లో ఉండొద్దు అని చెప్పి చెప్తున్నారు. డిస్కంటెంట్ విత్ రియాలిటీ. సో వాళ్ళు మొత్తం నంబరే చూడలే, అప్పుడే వాళ్ళు డే డ్రీమింగ్ చేయడం స్టార్ట్ చేసినారు. సో మనం ఎప్పుడు రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు అది మ్యాచ్ అవ్వకపోయేసరికి వాళ్ళు డిసప్పాయింట్ అయినారు కదా, సో అలా ఉండకూడదు. నెక్స్ట్, ద ఫ్రెజిలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్. సో వాళ్ళిద్దరిది వైఫ్ అండ్ హస్బెండ్ బాండ్, సో అది చాలా గ్రేటెస్ట్ బాండ్ ఇన్ ది వరల్డ్ కదా. సో అలాంటి బాండ్ ఉన్న వాళ్ళే అంత సింపుల్గా ఒక మనీ మ్యాటర్ రాగానే ఎలా అయిపోయినారు వాళ్ళు, ఒకరినొకరు సస్పెక్ట్ చేసుకుంటూ తిట్టుకుంటూ మనసులో ఏదో మొత్తం గ్రడ్జ్ పెట్టుకున్నారు కదా. అది చాలా ఎంత సున్నితంగా ఉంటే రిలేషన్షిప్స్ అనేటివి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ద ఇల్యూజన్ ఆఫ్ హ్యాపీనెస్. సో 2 సెకండ్స్కి అతను వాళ్ళ టికెట్ నెంబరే అనుకొని ఎలా హ్యాపీ ఫీల్ అయినారు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు. సింబాలిజం అండ్ ఐరనీ. సో ఇవన్నీ ఏవైతే ఈ లెసన్లో ఉన్నాయో ఆ ఇంపార్టెంట్
విషయాలు ఉన్నాయి అవన్నీ మనం నేర్చుకోవాలి కాబట్టి మనకి ఈ లెసన్ ద్వారా ఈ క్యారెక్టర్స్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేటివి ప్రొవైడ్ చేసినారనమాట. నెక్స్ట్ లెసన్స్ ఫ్రమ్ ది స్టోరీ. సో ఈ స్టోరీ నుంచి మనకి ఎలాంటి లెసన్స్ వస్తాయి? అప్రిషియేట్ వాట్ యూ హ్యావ్. సో మన దగ్గర ఏది ఉంటుందో మనం దాంతోనే సంతోషపడాలి అని చెప్తున్నాడు ఈ ఎవరైతే ఆథర్ ఉందో అతను. వెల్త్ డస్ నాట్ గ్యారంటీ హ్యాపీనెస్. సో ఇప్పుడు వరకు వాళ్ళు మిడిల్ క్లాస్ పర్సన్ కదా ఇవాన్, బట్ అతను సాటిస్ఫైడ్ ఉండే అతని లైఫ్తోని. బట్ ఎప్పుడైతే మనీ అన్ని డబ్బులు వచ్చినప్పుడు సడన్గా ఏమైంది, వాళ్ళ వైఫ్ని సస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. అతను మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ కొంత శాలరీ ఉన్నప్పుడు కూడా వాళ్ళ వైఫ్ని ఎప్పుడు అట్లా సస్పెక్ట్ చేయలేదు. సడన్గా మనీ రాగానే ఎలా వాళ్ళ హ్యాపీనెస్ అనేది పోయింది, అంత ఫైట్స్ చేసుకున్నారు. సో అలాంటివన్నీ ఉండకూడదు అని చెప్తున్నారు. గాడ్ అగేన్స్ట్ గ్రీడ్. సో ఎప్పుడు కూడా మనము అత్యాశకి పోవద్దు. Conclusion. The lottery ticket is a timeless tale that explores universal themes of greed, discontent and the illusion of wealth. సో ఇందులో మనకి అత్యాశ ఇంకా వెల్త్ అనేది ఎలా మార్చేస్తుంది రిలేషన్షిప్ని, అంటే మధ్యలో ఎలా గొడవలు అవుతాయి అని చెప్పి అవన్నీ చెప్పినారు కదా. Through the story of Ivan and Masha Dimitrich, Anton Chekhov reminds readers of the importance of contentment and the dangers of చేజింగ్ మెటీరియలిస్టిక్ డ్రీమ్స్. సో ఈ లెసన్ ద్వారా యాంటోన్ చెకోవ్ మనకి ఇవన్నీ మనం పైన ఏవైతే చూసామో అవన్నీ తెలుసుకోవాలని చెప్తున్నారు. ద స్టోరీస్ ఎండింగ్ వేర్ ద కపుల్ ఈజ్ లెఫ్ట్ డిస్ఇల్యూషన్డ్ అండ్ రిసెంట్ఫుల్ serves as a cautionary reminder of how easily happiness can overshadowed by greed and unrealistic expectations. సో వాళ్ళు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ చేశారు, లైక్ రియల్ ఎస్టేట్ కొనుక్కుందాము, లేదంటే ఫారెన్ ట్రిప్స్కి వెళ్దాము, ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేద్దాం అన్నీ అనుకున్నారు కదా. సో అవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ లానే ఉండిపోయాయి. Chekhov's profound insights into human nature make this story relevant and through provoking even today. సో ఇప్పటికి కూడా ఈ స్టోరీని అందరూ గుర్తు చేసుకునే విధంగా చాలా బాగా రాశారు చెకోవ్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇది మనకి ప్రోజ్ లెసన్ అనమాట 4th యూనిట్లో. నెక్స్ట్ మనం గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.